ఓకే. ఏంటి స్నేహ, ఎందుకు కొట్టేవాడిని? వీడు నా నడుం పైన గిల్లాడు బావా. వాట్స్ రాంగ్ విత్ యూ? నేను ఇప్పుడు అలా చేశాను? ఇప్పుడే చేసావు. మేనస్ లేదా? మీ ఇంట్లో వాళ్ళతో కూడా ఇలాగే చేస్తావా? ఏంట్రా ఇది? నా పాటికి నేనేదో ఫోన్లో మాట్లాడుకుంటున్నాను, తను ఏదేదో అంటుంది. తనేమైనా మెంటలీ డిజార్డరా? ఎవరికి రా మెంటల్? నీకే స్క్రూ లూజ్ అయింది. వచ్చినప్పటి నుంచి డబుల్ మీనింగ్ డైలాగ్స్ కొడుతూ ఇండీసెంట్ గా బిహేవ్ చేస్తున్నావు. ఏమైంది స్నేహ? చూడక్క, వాడు నాతో మిస్బిహేవ్ చేస్తున్నాడు. నో, నాకేం తెలియదండి. నాకు సాంగ్స్ అన్నా సింగర్స్ అన్నా చాలా ఇష్టం. ఆ ఇంట్రెస్టే తనపై చూపించాను తప్ప తప్పుగా ఏం బిహేవ్ చేయలేదండి. మాట మార్చొద్దు. ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర నా కాల్ నేను ఈ కాల్తో టచ్ చేశావు. పొరపాటున తగిలిందేమోనని ఊరుకున్నాను. ఇప్పుడు ఏకంగా నా నడు పైన గిల్లావు. దిస్ ఇస్ టూ మచ్ రా. నేను ఎలాంటి వాడో నీకు తెలీదా? తను చాలా మంచోడు స్నేహ. పొరపాటును కూడా తను అలా ప్రవర్తించడు. లేదు బాబా, తను తప్పు చేశాడు. ఆంటీ, మీరైనా చెప్పండి. పునీత్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసమ్మా. అర్జున్ ఎలాంటివాడో పునీత్ కూడా అలాంటివాడే. నువ్వే పొరపాటు పడుంటావు. లేదత్తయ్య, నేను నిజమే చెప్తున్నాను. అక్క, నేను అబద్ధం చెప్తున్నానా? వాడు నిజంగా నాతో అసభ్యంగా ప్రవర్తించాడక్క. ప్లీజ్, మీరు సింగర్ అన్న ఒకే ఒక్క రీజన్తో మిమ్మల్ని ఏమీ అనలేకపోతున్నాను. హోటల్లో ఉంటానంటే ఇంటికి పిలిచి మంచి గౌరవం చేశావురా. ఈ ఇన్సల్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. గుడ్ బై. రే ఆగరా స్నేహ, వాడికి సారీ చెప్పు. తప్పు చేయకుండా స్నేహ ఎందుకు సారీ చెప్పాలండి? నా ఫ్రెండ్ని ఇన్సల్ట్ చేసి తను తప్పు చేసింది. నా చెల్లెలు తప్పు చేయదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.